కాల్పుల డ్రామా కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కాల్పులకు తానే సుపారీ ఇచ్చుకున్న కేసులో విక్రమ్ ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు నిన్న ప్రకటించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ పైనే ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు. కాల్పుల డ్రామా కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కాల్పులకు తానే సుపారీ ఇచ్చుకున్న కేసులో విక్రమ్ ను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ పైనే ఆయన కోర్టుకు తీసుకెళ్లారు. కాల్పుల డ్రామా కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కాల్పులకు తానే సుపారీ ఇచ్చుకున్న కేసులో విక్రమ్ ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు నిన్న ప్రకటించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ పైనే ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, వీల్ చైర్ పైనే విక్రమ్ ను తీసుకెళ్లారా? మొత్తానికి 5 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయిన విక్రమ్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక 2 నిమిషాల క్రితమే డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చారు. నేరుగా అతన్ని మరి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడే మరి హాస్పిటల్లోనే అతనికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి సర్టిఫై చేశారు కాబట్టి ఒక సర్జన్ మరి నేరుగా కోర్టుకే తీసుకువెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి అతన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత వీల్ చైర్ పైన బయటికి తీసుకొచ్చారు. మొదట ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక లిఫ్ట్ లో అతన్ని బయటికి తీసుకొచ్చి తమ వాహనంలో నేరుగా కోర్టుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ అతడు నోరు మెదపలేదు. ఈ అంశానికి సంబంధించి కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి పరిస్థితి. చాలా కొంత ఇబ్బందికరంగానే అతడు కనిపించాడు. అసలు ఏం మాట్లాడకుండా వాళ్ళ బంధువులతో గాని బయటకు వచ్చిన తర్వాత ఎవరితో కానీ మాట్లాడకుండా ఉండి కనిపించాడు. మనం కూడా అడిగాం, ఈ సంఘటనకు సంబంధించి ఏమైనా చెప్పగలుగుతావా అని అన్నప్పుడు కూడా ఆయన నోరు మెదపనటువంటి పరిస్థితి. వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడినప్పుడు నో కామెంట్స్ అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి 6 రోజుల డ్రామాకు తెరపడింది. నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మీడియాకు తెలియజేశారు. అయితే నిన్ననే కొంత టెక్నికల్ గా అతన్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతన్ని కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత అతన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పోలీసులు నేరుగా కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాసేపట్లో కోర్టుకు తీసుకువెళ్లిన తర్వాత మరి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే యథావిధి ప్రకారం విధిస్తారు. మరి అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా న్యాయమూర్తి ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారనుంది. మరి అతన్ని మళ్లీ ఆసుపత్రికి తరలించే విధంగా ఆదేశాలు జారీ చేస్తారా, మరి అతనికి సంబంధించిన డాక్టర్లు ఏవైతే సర్టిఫై చేశారో ఆరోగ్యానికి సంబంధించి ఆ తర్వాత అతన్ని మరి జైలుకు పంపుతారా అనేది చూడాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ తరఫు న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ ఇవాళ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేటువంటిది కాసేపట్లో పూర్తిగా తెలుస్తుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. కాల్పుల డ్రామా కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కాల్పులకు తానే సుపారీ ఇచ్చుకున్న కేసులో విక్రమ్ ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు నిన్న ప్రకటించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ పైనే ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు.
విక్రమ్ ఏమన్నా చెప్పదలుచుకున్నావా? విక్రమ్ విక్రమ్ మళ్ళా కూర్చోండి. విక్రమ్ 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 ఏమన్నా చెప్పదలుచుకున్నావా? ఫ్యామిలీ మెంబర్ కాల్పుల డ్రామా కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కాల్పులకు తానే సుపారీ ఇచ్చుకున్న కేసులో విక్రమ్ ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు నిన్న ప్రకటించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ పైన ఆయన కోర్టుకు తీసుకెళ్లి ప్రస్తుతం ఆయన వీల్ చైర్ పైనే పోలీస్ స్టేషన్ కు వెళ్లే దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. కాల్పుల డ్రామా కేసులో విక్రమ్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కాల్పులకు తానే సుపారీ ఇచ్చుకున్న కేసులో విక్రమ్ ను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు నిన్న ప్రకటించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ పైనే ఆయన కోర్టుకు తీసుకెళ్లే దృశ్యాలు మనం చూస్తున్నాం. పేషెంట్ ఉన్నారు ప్లీజ్ పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, విక్రమ్ గౌడ్ ను ఇప్పుడే మరి ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కోర్టుకు తరలిస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. మొత్తానికి అతడు ఫిట్ గానే ఉన్నాడు. మొన్ననే డాక్టర్లు కూడా ప్రకటించారు అతడు నడిచేటువంటి స్థితిలో ఉన్నాడనేటువంటి విషయాన్ని ప్రకటించారు. అయితే నిన్న కొన్ని టెక్నికల్ గా కారణాల దృష్ట్యా అతన్ని అరెస్ట్ చేయట్లేదు. అతన్ని పూర్తిగా డిశ్చార్జ్ అయిన తర్వాతే అరెస్ట్ చేస్తామనేటువంటి విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఉదయం నుంచి ఆసుపత్రి దగ్గర హైడ్రామా కొనసాగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత సమాచారం ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకువెళ్లాలని భావించారు. కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. వాళ్ళ తమ్ముడు ఏదైతే మొన్నటి నుంచి ఇక్కడ ఉన్నాడో అతడు మాత్రమే ఉన్నాడు లోపట. అతనికి సమాచారం ఇచ్చి నేరుగా తీసుకువెళ్లారు. భార్య గాని తండ్రి గాని తల్లి గాని ఇక్కడికి రాలేదు. అయితే భార్యకు వస్తారు, ఆమెకు సమాచారం ఇవ్వాలని పోలీసులు దాదాపు 1 గంట 2 గంటల పాటు వెయిట్ చూశారు కానీ ఆమె రాలేదు. మరి రాత్రి ఇక్కడ ఉండి ఉదయమే
వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి అరెస్టు అంశానికి సంబంధించి ఆ వివరాలు ఆ సమయంలో తాను ఉండకూడదని భావించారో ఏమో కానీ ఆమె రాకపోవడం వల్ల అతడి తమ్ముడికే, విక్రమ్ తమ్ముడు విశాల్కే సమాచారం ఇచ్చి అతన్ని తీసుకువెళ్లిపోయారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు పోలీసులు. అతన్ని వీల్ చైర్ లో ఆ ఏసీయూ నుంచి బయటికి తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా హాస్పిటల్ బయట తమ వాహనంలోకి ఎక్కించుకుని అతన్ని నేరుగా తీసుకువెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఆ సమయంలో అతడు మాట్లాడించడానికి మనం ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అతని నోరు మాత్రం మెదపలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడి తమ్ముడితో కూడా మాట్లాడించాలని ప్రయత్నించినా నో కామెంట్ అంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఎపిసోడ్ ఎండు పడినట్టే నేరుగా కోర్టుకు తీసుకువెళ్లారు కాబట్టి అక్కడ న్యాయమూర్తి ఏం చెప్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి అతని ఆరోగ్య అంశానికి సంబంధించి మళ్ళీ ఆసుపత్రికి తరలించాలంటారా లేదంటే నేరుగా జైలుకే తరలిస్తారా చూడాల్సి ఉంది. అయితే కొంతవరకు నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా అతని శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది. అక్కడ కూడా ఇంకా కొంత నొప్పులు అనేవి ఉంటాయి. ఎందుకంటే 2 బుల్లెట్లు తగిలాయి, భారీగానే చాలా రక్తం కూడా పోయింది కాబట్టి అతడు కొద్ది ఇబ్బందుల్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. కాబట్టి మరి న్యాయమూర్తి ఏం చెప్తారు దాని ప్రకారం పోలీసులు వ్యవహరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. స్వాతి, ఎంతసేపట్లో రీచ్ అవుతాడు కోర్టుకి శర్మ? సిఎల్పి నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవునా కాదా, ఇదంతా మీరు సాక్షులా కాదా? ఈ విషయాన్ని మీరు ప్రజలకు చాలా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంటే ఇది మచ్చుకు మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఎక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి కేసు ఇప్పుడే మీకు చెప్తున్నాను. మీరు ఏదైతే కడుపు మండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరో కడుపు మండినటువంటి వాళ్ళు కోర్టులకు పోయినారు, లేక న్యాయం కావాలనే వాళ్ళు కోర్టులకు పోయినారు, చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయానికి కోర్టులకు పోయినారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదే, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ అడుగడుగున కాంగ్రెస్ పార్టీ నాకు ఇప్పుడే తెలియవచ్చినటువంటి విషయం, ఇప్పుడు ఈ డిపెండబిలిటీ దాని మీద కేసు వేసింది ఎవరు? గతంలో జాగృతిలో ఒక మెంబర్ అయినటువంటి ఆయన వేసినట్టుగా నాకు సమాచారం తెలిసింది. వాస్తవమా కాదా ఆ ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ? రైట్, కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాదు ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ దాని మీద వాదించినటువంటి అడ్వకేట్ ఎవరు? ఆయన గతంలో టీఆర్ఎస్ సభ్యుడని మాకు సమాచారం. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏమున్నాడో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా వీళ్ళకి ఫీజులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కేసులు ఏమన్నటువంటి తోలినట్టుంటే అప్పుడు నిజంగా మీరు తప్పుపడితే మేము అర్థం చేసుకుంటాం. కానీ న్యాయం కొరకు కోర్టుకు పోయినటువంటి వాళ్ళని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంటే ఈ ప్రజలలో కొందరు సానుభూతి పరులు, వివిధ పార్టీలకు సానుభూతి పరులు ఉండొచ్చును, వివిధ పార్టీలకు అభిమానులు ఉండొచ్చును, ఆ పార్టీ నాయకులకు బంధువులు ఉండవచ్చును. కానీ వాళ్ళ కేసు కొరకు వాళ్ళ కొరకు వాళ్ళు పోయినప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత కోర్టులో మారుతున్న పరిణామాల్లో చట్టాలు మారుతున్నప్పుడు వస్తున్నటువంటి చిక్కులు, అందుకు ఉదంతం ఒకటే నీకు తెలియదలుచుతున్నాను. ఇవాళ శ్రీశైలం ఎడమ కాలువలో ఎల్ఎల్సి కెనాల్ పోతున్నది, మొత్తం నా కాన్స్టిట్యున్సీలోనే పోతుంది. అనేక మంది రైతులను ఒప్పించి ఈ భూమిని సేకరించడానికి నేను ప్రయత్నం చేసిన. అందులో భాగంగా ఒక లేడీ నాకు బంధువు కూడా అవుతుంది, నా సపోర్టరు, కాంగ్రెస్ పార్టీ ఇక ఉన్నది. కానీ ఆమె భూమి పోయేటప్పుడు ఆమెకు నష్టం జరుగుతుంది, నాకు ఎక్కువ కంపెన్సేషన్ కావాలని, లేక నా భూమిలో మొత్తం కెనాలు పోవటం మూలాన కిలోమీటర్ తిరిగిపోవాల్సి వస్తుంది. నా భూమి అవతల భూమికి 2 విడిపోయింది, ఉన్న భూమి 2గా చీలింది. ఇక్కడ బ్రిడ్జి కడితేనే నేను పోనిస్తా, లేకుంటే లేదని ఆమె కాలువలో పడుకొని, కాలువ నీళ్లు పైనుంచి వస్తున్నాయి, వేలాది మంది రైతులు నీళ్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా కూడా ప్రయత్నం చేసినా వినలేదు. ఇది
ఇటువంటి ఇన్సిడెంట్స్ మేము చాలా చూసినాం. ఇది ఇంకో పార్టీ మీదకి నెట్టడం సగా నేను కూడా పోయి బతిలాడినాను. అవును వినలేదు కదా, ఆఖరికి నా మీదనే కేసు పెట్టింది, దౌర్జన్యం చేస్తుందని మినిస్టర్గా ఉండగా నా మీద కేసు పెట్టింది. ఇది మరి మేము మనమే చేయిస్తున్నట్టు అర్థమా? దీనికి ఒకసారి మీరు గమనించండి. అట్లాగే ఈ రెండు విషయాలతో పాటు మీకు ఇంకా ఒక విషయం తెలియపరుస్తున్నాను. అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కావద్దని కోర్టుకు పోయిందా లేదా? చెప్పండి మీరు. ఎందుకు పోయింది అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను విశదీకరిస్తూ దీని ఎఫెక్ట్ వేరు విధంగా వస్తుందేమోనని ఏ ఉద్దేశం మీద ఏదో మీరు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే 6 నెలలు 3 నెలలు అనౌన్స్మెంట్ ఆగింది. ఇది ఎవరి తప్పు? అంటే కోర్టులు ఉన్నది దేనికి? కోర్టులు ఉన్నది రాజ్యాంగ విరుద్ధంగా, ఆ తర్వాత చట్ట విరుద్ధంగా, లేక వాళ్లకు జరిగేటువంటి ఒక ఏదైనా అన్యాయం ఉంటే న్యాయం కొరకు కోర్టులో పోతారు. కోర్టుల ద్వారా న్యాయాన్ని సమకూర్చుకోవటానికి, లేక చట్టం లేదన్న లోపం ఉంటే సరిదిద్దుకోవటానికి, లేకపోతే కాన్స్టిట్యూషన్లో కాకుండా ఇంకొక రకంగా చేయటానికి, ఆ విధంగా చట్టం మార్చుకొని ముందుకు పోవటానికి సహకరించమని కోరాలి. ఆ విధంగా సహకరించడానికి అభ్యంతరం లేదు. ఇది మీరు ఒకసారి గమనించండి. కోర్టులకు పోవటం అనేటువంటిది ఇది ఇంకొక రకంగా కోర్టులకు ఎందుకు పోతున్నారో అన్నట్టుగా హెచ్చరించినట్టుగా ఉన్నది. ఇదేదో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బట్టగాల్చి మీదేసి కాంగ్రెస్ పార్టీని స్కేప్ బోర్డ్ చేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నువ్వు చెప్పినటువంటి నిర్ణయాలు అమలు కావటం లేదని ఆవేదనతో ఆందోళన ప్రజలు అడుగడుగున ఇది నిలువరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పించుకోవటానికి మా మీద ఏదైతే అవాకులు చవాకులు అంటున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగానైతే మీరు చెప్పినారో అన్ని ప్రజలు గమనించి మమ్మల్ని తిరస్కరించినారో అన్ని ప్రజలు గమనించి నిన్ను తిరస్కరించేటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ మీరు గమనించాల్సినటువంటి అవసరం. నేను మీకు ఇది తెలంగాణ మేమేదో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని దుగ్ధతో ఉన్నామని అడుగడుగున్నాను. నేను నా మొదటి సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం ఉన్నది, ప్రజలు మిమ్మల్ని అభిమానించి ముందర కూర్చోబెట్టినారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి ఆశించి మిమ్మల్ని కూర్చోబెట్టారో వాటిని నెరవేర్చవలసిన కర్తవ్యం నీకున్నది. దాంట్లోనే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరిన మేము కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించవలసి ఉంది. నువ్వు చేసే ప్రతి అభివృద్ధికి మేము సహకరించడంతో పాటు నీ హామీ ఏదైనా లోపమైతే ప్రజలకు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది ప్రతిపక్షంగా అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసిన. ఒక ప్రతిపక్షంగా మేము విమర్శించటం కానీ, ఓ న్యాయం కొరకు విజ్ఞప్తి చేయటం కానీ, లేక అన్యాయం జరుగుతుందని ఆందోళన చెప్పటం కానీ ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామికం కాదా? కానీ మీది ఆధిపత్యం ధోరణితో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా రాజ్య పరిపాలన చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటినన్నింటినీ సరిచేయలేక మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. కోర్టులలో ఈ అన్ని కేసులు ఇప్పటికీ ఉన్నాయి. మీకు తెలుసు, మీకు ఇందులో కొంతమందికి ఉన్నదో లేదు, ఎన్నికలు 1913లో పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరపడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఎగనెస్ట్గా ఉండి రిజర్వేషన్ విషయంలో ముందుకు సాగటానికి వీల్లేదు. హైకోర్టు నుంచి చాలా మంది దాని మీద తెచ్చినారు. అప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేకిస్తే ఈ ఒక ఎలక్షన్ కొరకు మేము రిక్వెస్ట్ చేసి ఎలక్షన్ నడిపించిన తీరు ఈ ప్రజల్ని ఎవరు పంపించినారు? అప్పుడు ఈ ఎలక్షన్ అడ్డుకోవటానికి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పంపిందా, లేకుంటే ఇతర పార్టీలు పంపినాయా? ఈ విషయాన్ని మీద ఎప్పుడన్నా మేము ఆరోపణ చేసినామా?
ఇది కోర్టులలో పోతున్నటువంటి దాన్ని ఇంకోలకు రుద్దినామా మీరు ఒకసారి గమనించాలి. అంతేకాదు ఇది నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, చాలా ఉన్నది కాదు. ఇదే రెగ్యులరేషన్ చేయాలని అంతకు ముందు నుంచి నడుస్తూ నా సమయంలో కూడా వచ్చింది. కాంట్రాక్టులో పంచాయతీ సెక్రటరీస్ని రెగ్యులరైజేషన్ చేయాలి. ఆ రెగ్యులరైజేషన్ విషయంలో కొంతమంది కోర్టులకు పోయినారు, వీళ్ళదేమో కొంతమంది రెగ్యులరైజ్ చేయాలని రిక్వెస్ట్ ఉన్నది. ఇవి చాలా నడిచి దానికి ఒక వయా మీడియా అనేక రకాల కోర్టు ఏం చెప్పింది, ఒక విషయంలో ఆర్టికల్ 16 ప్రకారం సమాన న్యాయం జరగాలి. అందుకని మీరు ఎవరినో ముందరనే మీరు అంతకు ముందున్న వాళ్ళనే మీరు ఉద్యోగం ఇస్తానంటే అందరికీ నోటిఫికేషన్ ఇవ్వకుంటే సమాన న్యాయం దెబ్బతింటుందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదని చెప్పి మా ముందర పెట్టినారు. అప్పుడు ఏం చేయాలి? దాని యొక్క ప్రకారం జనరల్గా అంటే మొత్తం మందిని అంటే డిఎస్సీస్ పెట్టి అందరిని పిలిచి ఇది నిరుద్యోగులందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని ఈ పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించినాను నేను ఈ జియో కాప్ మీద. అప్పుడు వాళ్ళకు సమ్ వెయిటేజ్ ఇచ్చి, ఎగ్జామినేషన్ అందరికీ ఉంటుంది, వీళ్ళకు మాత్రం కొంత వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి వీళ్ళకు కొంత సాయం చేయాలని చెప్పి కన్విన్స్ చేసి ప్రయత్నం చేసి అందరిని పిలిచినాం, వీళ్ళని కూడా పిలిచినాం. ఆ విధంగా వెయిటేజ్ ఇవ్వటం మూలాన సుమారు ఆనాటికి ఎంతమంది ఉన్నారో అంతమంది